సంతోషం కలుగుతుంది. కాబట్టి అలాంటి సంతోషం ఇచ్చిన మీకు కానీ పిల్లలకు కానీ మేము కృతజ్ఞతాపూర్వకంగా మేము థ్యాంక్స్ కానీ లేకపోతే ఈ వెల్కమ్ నోట్స్ కానీ మేము చెప్పాలి. సరే ఇక మేము ఇష్టపడితే ఫ్లవర్స్ పట్టుకెళ్ళాలి కాబట్టి మాకు దోశ చిన్నపాటి గిఫ్ట్ పట్టుకొచ్చి మేము మీకు థ్యాంక్స్ అని చెప్తున్నాం. ఎందుకు థ్యాంక్స్ అని చెప్తున్నాం అంటే మీరందరూ మాకు ఒక మంచి సంతృప్తిని ఇస్తారు. మీకు అంటే మా చుట్టూ నుంచి కొంతమంది పిల్లలకి కొంతమందికి మేము ఏదో చేస్తున్నాం అని ఒక సంతృప్తిని చూసినావా, ఆ సంతృప్తి కోసం మేము చేస్తున్నాం. కాబట్టి మేము అందరం కలిసి మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. మాకు మా అందరి తరఫున మీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. సరేనా? తర్వాత మేడం ఇలాంటి కాన్సెప్ట్తో మీరు అంటే పిల్లలు లేక అసలు ఎంతమంది నా పిల్లలు అని చెప్పేసి మీరు ఇలా పెట్టడం చాలా గర్వనీయమైన అంశం మేడం. ఇంకా అసలు ఇప్పుడు స్టార్ట్ చేసాము, చూడాలి ఇంకా భవిష్యత్తులో మాకు వీలైన కార్యక్రమం చేస్తూ ముందుకు వస్తాము డెఫినెట్లీగా. ఇంకా ఇప్పుడు నేనే వెళ్తున్నాను కెరీర్లో కాబట్టి సెటిల్ అవుతా ఉంటే దాన్ని బట్టి మాకు మా నుంచి కూడా అంతేగా చేయాలి. హాయ్ పిల్లలు, స్కూల్లో సార్లు నన్ను కొట్టేవాళ్ళు, అందరూ కొట్టేవాళ్ళు. ఏం చేశారు? చిలిపి పనులు చేసేవాడిని, ఆడుకునేవాడిని, అన్ని చేసేవాడిని. పోతే చెప్పావు ఇంకెందుకు లేదు అంటే చెట్టుకి పోతే కాదు స్కూల్లో చేసే చిన్న చిన్నగా చేస్తారు సార్. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు అంటే ఎందుకంటే వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషం కానీ చిన్న చిన్న కొట్టుకుంటారు, అదేం తప్పు కాదు. కల్మషం చిన్న పిల్లలు దేవుళ్ళని అదిగాను. పూలతో ఎందుకు పోతారు? అంత సున్నితమైన పిల్లవాళ్ళు, చాలా సున్నితంగా. ఎంతమంది మేడం గారు మీరు ఈ కాన్సెప్ట్ అంటే ఎన్ని రోజుల నుంచి స్టార్ట్? నాకు తెలియదు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? 1 సంవత్సరం 4 నెలల నుంచి పెట్టాము. సంవత్సరం నుంచి 4 నెలల నుంచి. ఇన్ ఫ్యూచర్ మేము కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ గా ర్యాకెట్ లాగా ఖచ్చితంగా ఉంటాం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. అందరికీ నమస్కారం అండి. సో ముందు చెప్పే ముందు మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. సో వితౌట్ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేసి వేయాలని చాలా కష్టం. సో నేను వాళ్ళు చెప్పంగానే వాళ్ళని కనెక్ట్ అయినారు. సో వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కనెక్ట్ చేయించారు. సో దాని తర్వాత నిన్న రాత్రి మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం, 80 బ్లాంకెట్స్. సో టెంపుల్స్ దగ్గర, రోడ్ సైడ్స్ దగ్గర. సో వాళ్ళకి చలికాలం కదా, అంటే చలికాలం చాలామంది చనిపోతుంటారు. సో వాళ్ళకి ఎలాంటి సోర్స్ లేని వాళ్ళు, వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళు, ముసలి ఉంటారు చాలామంది. సో వాళ్ళకి మేము నైట్ 1 వరకు డిస్ట్రిబ్యూట్ చేసాం బ్లాంకెట్స్. నెక్స్ట్ ఇప్పుడు మేము పిల్లలకి ఎందుకు చేయాలనుకుంటున్నానంటే వీళ్ళకి ఆల్రెడీ మేము చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయినా చాలా స్టడీస్లో చదువుకోవాలంటే. సో ఆల్మోస్ట్ నేను కూడా చాలా మంది సపోర్ట్ చేశాను నా స్టడీస్లో. సో వీళ్ళకి కూడా నా వంతు చక్కగా సపోర్ట్ చేయాలని మా ఫ్రెండ్స్ అందరూ కలెక్ట్ చేసి గ్యాదర్ అయ్యి వాళ్ళ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేశాను. సో వితౌట్ దే సపోర్ట్ నేను ఇక్కడ కాలేపడ్డా. సో నేను ఆశిస్తున్నా అంటే ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాలని. సో మీరు సపోర్ట్ ఉంటే ఇంకా ఇట్లాంటి ఫౌండేషన్ చాలా ఉన్నాయి, వాళ్ళకి ఇంకా సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. So this special thanks to my friend. So I hold my head before you. चलो कमाल भाई राघु 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 आदित्य राय जस्ट गिव वर्ड महेश ललित तू राవాలి మాట్లాడు నెక్స్ట్ తర్వాత మేము అవసరం ఇయన్న చెప్పంగానే ఇయన్న తీసుకెళ్ళాం తర్వాత 2000 రూపాయస్ అరేంజ్ చేసి ఇచ్చాను మా ఇయన్నకి స్పెషల్ థాంక్స్
చెప్తాను, అందరూ బాగా చదువుకోండి. ఫ్యూచర్లో మంచి మీరు బాగా చదువుకుంటే మేము ఇంకా ఎక్కువ సాయం చేస్తాం. ఎంత బాగా చదువుకోవాలి, క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి అందరూ. గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయి మా సైడ్ నుంచి. నా పేరు మహేష్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మీకు పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి సెల్ఫిష్నెస్ వాళ్ళు చూసుకోవడమే సరిపోతున్నారు. జనరేషన్లో సొంత ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు కానీ పిల్లల్ని కానీ పిల్లలు తల్లిదండ్రులు కానీ ఎవరిని చూసుకోవట్లేదు. ఇలాంటి జనరేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో రోడ్డు పైన ఉన్న వాళ్ళనే ఎవరు అసలు ఇంట్లో వాళ్ళనే పట్టించుకోవట్లేదు. అలాంటి రోడ్డు పైన ఉన్న పిల్లల్ని వేరే వాళ్ళ ఫ్యామిలీస్ మాకొద్దు అని వదిలేసుకున్న పిల్లల్ని కూడా మీరు తీసుకొచ్చి వీళ్ళకు చదువు కానీ ఉండడానికి ప్లేస్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మంచి చదువుకోవాలి, చదువుకొని మీలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి. ఓకేనా? మంచి చదువుకోవాలి, అల్లరి చేయకూడదు, కొట్టుకోకూడదు, మంచిగా ఉండాలి, హ్యాపీగా అన్నదమ్ములుగా ఉంది, కలిసి హ్యాపీగా ఉండాలి, అందరూ అన్నదమ్ములా ఉండాలి. ఓకేనా? ఓకే, బాయ్. నువ్వు మాట్లాడు. నా పేరు హరీష్. మీరందరూ బాగా చదువుకోండి, తెచ్చుకోవాలి. రఘు అన్నంత పేరు, రఘు అన్నంత కావాలి. అంత హైట్ కాకుండా అందరూ ఇంత మంచి చూసుకుంటున్న మంత్రి గారికి వాళ్ళందరికీ మంచి పేరు తీసుకోవాలి. స్పెషల్ థ్యాంక్స్. ఈ అన్న మీకోసం 5000 రూపీస్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కాంట్రిబ్యూట్ చేశారు. పిల్లలు మారారు, ఇంటి పేరే పిల్లలు అని పెట్టుకున్నాడు. మీకోసమని ఇంటి పేరు కూడా పిల్లలుగా మార్చుకున్నాడు. వాళ్ళంటే చాలా ఆనందం ఉంది పిల్లలతో ఉండడం. ఇంకా మీకు అనుకుంటున్నారేమో మాకు ఫ్యామిలీ లేదు, అది లేదని. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది మీకు, మంచిగా ఉండండి. ఎటువంటి గొడవలు పిచ్చికాకులు చేయమాకండి. ఎందుకంటే మీకోసం చూస్తున్నారుగా మేడం గారు ఎంత కష్టపడుతున్నారు. ఆమె సపోర్ట్గా ఉండండి, ఆమె చెప్పింది చేయండి, బాగా చదువుకోండి. చదువుకుంటే మీరు మాకంటే పెద్దగా అవ్వాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాం.